దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుని వలన నిర్ణయింపబడిన కార్యము. ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నదట. వాక్యం సెలవిస్తా ఉంది. ఆదికాండము 41వ అధ్యాయము 32వ వచనము. ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది, ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును, అనగా తొందరగా జరిగించునట. అప్పుడు ఐగుప్తు దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తును మరవబడును, ఆ కరువు దేశమును పాడు చేయును, ఆ కరువు మిక్కిలి భారముగా నుండును. ఏమండి, దేవుడు ఒక కార్యాన్ని నిర్ణయించినాడు. ఏ కార్యము? అది కరువుగా ఉంటుందట. ఆ కరువు దేశమును పాడు చేయనట. ఆ కరువు మిక్కిలి భారముగా నుండును, అది శీఘ్రముగా జరుగుతుంది. మరి ఇదేనా, ఇంకా ఏమైనా నిర్ణయించి ఉన్నాడా దేవుడు అని చూసుకున్నట్లయితే, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 6వ వచనంలో, సియోనునకు మన దేవుడిన యెహోవా యొద్దకు పోదము రండని చెప్పు దినము నిర్ణయమాయెను. ఏమండి, సియోనునకు మన దేవుడిన యెహోవా యొద్దకు పోదము రండని చెప్పు దినము నిర్ణయమైందట. ఆ మాట విన్నటువంటి అన్యజనులు సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి. మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరట. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. మన దేవుడిని యెహోవా యొద్దకు పోవడము రండని చెప్పు దినము నిర్ణయమాయనట. అది విన్న అన్యులు దేవుణ్ణి మహిమపరిచారట. నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ కూడా విశ్వసించినారట. అంతేకాదు, వాక్యం సెలవిస్తా ఉంది. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనంలో, మనుషులు ఎట్టివారగుదురో అది నిర్ణయమాయెను. మనుషులు ఎట్టివారగుదురో అది కూడా నిర్ణయమైందట. దేవుని బిడ్డలారా, దేవుని యొద్దకు పోవుటకు రండి అని చెప్పు దినేమో నిర్ణయమైంది. కరువు వస్తుంది, ఆ కరువు భారము మిక్కిలి భారముగా ఉంటది అనేది నిర్ణయమైంది. అదే విధంగా ఇక్కడ మనుషులు ఎట్టివారగుదురో అది కూడా నిర్ణయమైందట. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురను మాట నిశ్చయము గనుకను నేడను ఒక దినమును నిర్ణయించుచున్నాడు. అవును దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా ఎవరో ఒకరు విశ్రాంతిలో ప్రవేశించుదురన్న మాట అది నిర్ణయించబడి ఉన్నది. ఎంత అద్భుతమైనటువంటి మాట! దేవుని యొక్క నిర్ణయము ఎంత అద్భుతమైనది! దేవుని వలన నిర్ణయింపబడినటువంటి కార్యము ఎంత గొప్పది! అందుకనే వాక్యం సెలవిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తమ మహిమకు కీర్తి కలుగ చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారము చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యమును కూడా ఆయన జరిగించుచున్నాడు. మన నిమిత్తమై ముందుగా నిర్ణయించినటువంటి తన చిత్త ప్రకారముగానే సమస్త కార్యమును ఆయన జరిగిస్తూ ఉన్నాడు. మనము దేనికి భయపడాల్సిన అవసరం లేదు. కానీ దేవుని మహిమపరిచేవారిగా, దేవుని మాటకు లోబడేవారిగా, దేవుని మాటను అంగీకరించేవారిగా మనం ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండి మెలకువగా ఉండి ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. అప్పుడు మన జీవితంలో దేవుని కార్యము గొప్పగా జరుగుతుంది. దేవుని బిడ్డలారా, అంతేకాదు, నీవు మనుషులని మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. మన్నైనది వెనుకటి వల్లనే మరలా భూమికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. నిర్ణయకాలం ఒకటి వచ్చింది. దేవుడు నిర్ణయించినటువంటి కార్యం ఒకటి జరగనైనది. దేవుని బిడ్డలారా, దేవుని మాటకు లోపడండి. దేవుని యందు భయము భక్తి కలిగి ఉండండి. అన్యజనులు ఆ మాట విని సంతోషించినారట. నీవు కూడా దేవుని యొక్క నిర్ణయ కార్యమును బట్టి ఆ మాట విన్న నీవు దేవుని పేరల సంతోషించి దేవుని నువ్వు మహిమపరిచినట్లయితే, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట
లూకా సువార్త 16వ అధ్యాయము 25వ వచనం. లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకము చేసుకొనుము, ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి దేవుని నిర్ణయం దేవుని బిడ్డలారా. దేవుడి వలన నిర్ణయింపబడినటువంటి కార్యము మనందరికీ నెమ్మదినిచ్చేదిగా ఉంటుంది. ఇటువంటి నెమ్మదిని మనమందరము కూడా పొందుకుందుము గాక. ఆమేన్.